హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎవరైతే ప్రీమియం సెగ్మెంట్లో సౌండ్ బార్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆప్షన్ అని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసరికి, ఎందుకంటే సామ్సంగ్ నుంచి వచ్చేసరికి 2020 మోడల్లో మనకు సౌండ్ బార్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క సౌండ్ బార్ అనేది మనకైతే ఆన్లైన్ స్టోర్లో అయితే అవైలబుల్గా అయితే లేదు, బట్ ఆఫ్లైన్ స్టోర్లో కూడా మరి ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉందనే దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో అయితే మీకైతే చెప్తాను. అండ్ అదేవిధంగా ఈ యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి మంచి ఫీచర్స్ తోటి అండ్ అదేవిధంగా క్యూ సింఫనీ అనే ఒక బెస్ట్ ఫీచర్స్ తోటి మనకైతే తీసుకురావడం జరిగింది సామ్సంగ్ 2020 సౌండ్ బార్లో అన్నమాట. అండ్ ఈ యొక్క సౌండ్ బార్ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ ఈరోజు అయితే మనం అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ అదేవిధంగా క్యూ సింఫనీ ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుంటాం. అండ్ అదేవిధంగా మరి యొక్క సౌండ్ బార్ మరి ఆన్లైన్ స్టోర్లో లభించకుండా మరి ఆఫ్లైన్ స్టోర్లో ఎక్కడెక్కడ లభిస్తుంది, మరి హైదరాబాద్ అండ్ విజయవాడ అండ్ లేకపోతే వేరే అదర్ స్టేట్సా అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మీకైతే ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనేది అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు కలిసి మరి లైక్ చేయండి, లైక్ చేసి ఖచ్చితంగా అండ్ మీ యొక్క సపోర్ట్ నాకు ఉందని అయితే ఇంకొంచెం ప్రోత్సాహంతో ఇలాంటి వీడియోస్ కాదు ఇంకొన్ని మరెన్నో వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో అండ్ షేర్ అయితే చేయగలరని. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని చూస్తూ అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ కిందనే ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. మరి ఇంకెందుకు కలిసి వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సామ్సంగ్ వచ్చేసరికి 2020లో ప్రీమియం సెగ్మెంట్లో ఒక బెస్ట్ సౌండ్ బార్ అయితే తీసుకొని అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి సామ్సంగ్ HW-Q800T అనే మోడల్ నేమ్తో అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ అదేవిధంగా ఏదైతే ఈ సౌండ్ బార్ అయితే ఉందో ఇది వచ్చేసరికి 2020 CECలో అయితే బెస్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ అవార్డు అయితే పొందిందనమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి మరికొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు అంటే అదే ఫ్రెండ్స్ ఫీచర్స్ అనమాట. నాకు కొంచెం తెలుగు అయితే ఎక్కువైంది, ఏమనుకోవద్దు. సో కొన్ని బెటర్ ఫీచర్స్ తోటి అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. దీంట్లో మెయిన్ బెటర్ ఫీచర్ వచ్చేసరికి అకౌస్టిక్ బీమ్ టెక్నాలజీ అనమాట. ఈ అకౌస్టిక్ బీమ్ టెక్నాలజీ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందంటే సౌండ్ యొక్క డైరెక్షన్ అయితే మారుస్తుంది అనమాట. అంటే మన సౌండ్ యొక్క డైరెక్షన్ని మారుస్తుందంటే ఖచ్చితంగా మనం సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అనేది మనం చాలా బాగా అయితే వింటాం అనమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి డాల్బీ అట్మాస్కి అండ్ అదేవిధంగా DTS X అంటే డిజిటల్ థియేటర్ సిస్టమ్ సపోర్ట్ తోటి అయితే వస్తుందన్నమాట. ఇలాంటి బెటర్ ఫీచర్ సపోర్ట్ తోటి ఈ యొక్క సౌండ్ బార్ అయితే తీసుకురావడం జరిగింది. డాల్బీ అట్మాస్ అదేవిధంగా DTS X సిస్టమ్ తోటి అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి కాలిఫోర్నియా ఆడియో ల్యాబ్ అయితే చెక్ అయితే చేశారనమాట. అండ్ అదేవిధంగా దీనికోసం వచ్చేసరికి వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్ అయితే వర్క్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో యూజ్ చేసిన అకౌస్టిక్ బీమ్ని అండ్ అదేవిధంగా కటింగ్ ఎడ్జ్ డిజైన్తో రావడం వల్ల పర్ఫెక్ట్ బ్యాలెన్స్ రూమ్ ఫీలింగ్ సౌండ్ అయితే ఇస్తుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి 330 వాట్స్ తోటి 3.1.2 ఛానల్ సపోర్ట్ రావడం అయితే జరుగుతుంది. అండ్ దీనిలో వచ్చేసరికి 2 అప్ ఫియరింగ్ స్పీకర్స్ తోటి అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఒక సౌండ్ ఫియరింగ్ స్పీకర్స్ తోటి ఒక ఊఫర్ రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా దీనిలో వచ్చేసరికి మనకు మిడిల్లో ఒక స్పీకర్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనం డైలాగ్ పర్ఫెక్ట్గా వినడం కోసం అయితే ఈ యొక్క స్పీకర్ అయితే ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి వాయిస్ అసిస్టెంట్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. బట్ ఇది మనకు గూగుల్ అసిస్టెంట్ తో సపోర్ట్ అయితే రావట్లేదు, బట్ మనకు ఓన్లీ అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ మనం అలెక్సా అండ్ ప్లే ది సౌండ్ అని ఏదైనా సంథింగ్ మనం వర్డ్ చెప్తే అది ఈజీ వేలో అర్థం చేసుకొని అండ్ మనకైతే ప్లే అయితే అవడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనం ఈ యొక్క వాయిస్ కంట్రోల్ తోటి మనం ఆడియోని డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ కూడా అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క సౌండ్ బార్లో. అలాగే దీంట్లో మరొక బెస్ట్ ఫీచర్ అయితే ఉందని చెప్పుకోవాలి. అది వచ్చేసరికి అడాప్టివ్ సౌండ్ ఫీచర్ అనమాట. ఇది వచ్చేసరికి మీరు చూస్తున్న సీన్కు తగ్గట్టు సౌండ్ అయితే ఆప్టిమైజ్ అయితే చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా వచ్చేసరికి ఏదైనా న్యూస్ చూస్తున్నది అనుకోండి, ఆ యొక్క న్యూస్కు తగ్గట్టు ఆ యొక్క సౌండ్ అనేది అడాప్టివ్ అయిపోతుంది. అండ్ ఏదైనా మూవీ చూస్తున్నారనుకుని ఆ మూవీకి తగ్గట్టు అడాప్టివ్ అయిపోతుంది. లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ చూస్తున్నారనుకుని ఆ స్పోర్ట్స్ తగ్గట్టు అండ్ సౌండ్ అనేది అడాప్టివ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకు అడాప్టివ్ ఫీచర్స్ తోటి తీసుకురావడం అనేది జరిగింది. సౌండ్ బార్కి వచ్చేసరికి మనం రేర్ స్పీకర్స్ కూడా యాడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క రేర్ స్పీకర్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇంకొంచెం బెటర్ సౌండ్ అయితే పొందుతాం. అండ్ అదేవిధంగా సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా మరి కొంత పొందే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి కూడా మనకు టోటల్గా వైర్లెస్ స్పీకర్స్ అనమాట. ఏదైతే ఈ యొక్క సామ్సంగ్ HW-Q800T సౌండ్ బార్ మనం పర్చేజ్ చేసేటప్పుడు వచ్చేసరికి ఈ యొక్క రేర్ స్పీకర్స్ అయితే రావు. దీనికోసం మనం సపరేట్గా అయితే పర్చేస్ అయితే
చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ విధంగా మనకు యాడింగ్ ఫీచర్స్ ఫెసిలిటీ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క సౌండ్ బార్లో. అలాగే ఈ యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి బ్లూటూత్ సపోర్ట్ ఉండడమే కాకుండా అండ్ మల్టీ డివైస్ బ్లూటూత్ సపోర్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది ఒక మంచి విషయం చెప్పుకోవాలి, వైఫై కనెక్టివిటీ సపోర్ట్ కూడా రావడం అనేది జరుగుతుందన్నమాట. అదే విధంగా ఈ యొక్క సౌండ్ బార్ని వచ్చేసరికి మనం ఫోన్లో కూడా అయితే కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే అండ్ సామ్సంగ్ ప్రత్యేకంగా అయితే రూపొందించింది స్మార్ట్ థింగ్ యాప్ అనమాట. అండ్ ఈ యొక్క యాప్ సహాయంతో మొబైల్లో కూడా మనం అయితే కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు. ఒక సౌండ్ బార్ అనే కాదు, మనం టీవీనైనా ఏసీనైనా ఏదైతే సామ్సంగ్ సంబంధించిన ఏసీ అయినా కానీ అండ్ టీవీ అయినా కానీ అదేవిధంగా సౌండ్ బార్ అయినా కానీ ఏదైనా కానీ మనం ఈ యొక్క స్మార్ట్ థింగ్ యాప్లో అయితే కంట్రోల్ అయితే చేసుకునే విధంగా వీళ్ళైతే ఈ యొక్క ఫ్యూచర్ని అయితే ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క సౌండ్ బార్ని కూడా. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అయితే ఒకటైతే ఉంది, అది ఏంటంటే క్యూ సింఫనీ వచ్చేసరికి దీంట్లో అయితే యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ క్యూ సింఫనీ వల్ల వచ్చేసరికి మనం రిచర్ సరౌండింగ్ సౌండ్ అయితే పొందుతాం అండ్ అదేవిధంగా ఇంప్రెసివ్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం అయితే వీలైతే చెప్తున్నారు. బట్ ఈ యొక్క క్యూ సింఫనీ వచ్చేసరికి ఓన్లీ 2020 QLED టీవీస్లో మాత్రమే మనకైతే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఆ యొక్క QLED టీవీస్లో అయితే ఈ యొక్క సౌండ్ బార్ని మనం VU టీవీకైనా MI టీవీకైనా అదే వేరే అదర్ బ్రాండ్ టీవీకైనా మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ యొక్క క్యూ సింఫనీ అయితే వర్క్ అయితే కాదు. ఓన్లీ సామ్సంగ్ QLED టీవీ, అది కూడా 2020 మోడల్స్ టీవీస్ అయితే ఏవైతే ఉంటాయో ఆ యొక్క టీవీస్లో ఈ యొక్క క్యూ సింఫనీ అయితే వర్క్ అవుతుంది. సో ఈ వర్క్ అవడం వల్ల ఈ క్యూ సింఫనీ వర్క్ అవడం వల్ల రిచెస్ట్ సరౌండింగ్ సౌండ్ అదేవిధంగా ఇంప్రెసివ్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో అయితే పొందుతామని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా మనకు HDMI త్రూ ద్వారా మనం బ్లూరే ప్లేయర్స్ని అండ్ దీనికి కనెక్ట్ చేసిన అండ్ అదేవిధంగా మనం పెన్ డ్రైవ్తో కనెక్ట్ చేసిన మనం 4K కంటెంట్ HDR10+ కంటెంట్ చూసామనుకోండి, అది వచ్చేసరికి మనకి 60 FPS మనకైతే పాస్ త్రూ అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క సౌండ్ బార్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసరికి ఏకంగా మనకు 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ యొక్క HDMI పోర్ట్స్ కూడా మనకు అవుట్ ఇన్ అండ్ అదేవిధంగా సిఈస్ అనే ఒక పోర్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసరికి HDMI eARC పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ eARC పోర్ట్ వల్ల ఏంటంటే మనకు రిచెస్ట్ సౌండ్ అనేది పొందుతాం. అండ్ అదేవిధంగా ఈ యొక్క సౌండ్ అనేది మనకైతే కంప్రెసివ్ అయితే కాదు, అండ్ కంప్రెసివ్ కాకుండా మనకు ఆడియో అనేది అండ్ పర్ఫెక్ట్గా రా ఫుటేజ్ లాగా అయితే సౌండ్ అయితే రావడం అనేది జరుగుతుందన్నమాట. సో అందుకు eARC అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఈ యొక్క 2020లో. అండ్ అదేవిధంగా మనకు ఆప్టికల్ సపోర్ట్ తోటి రావడం అయితే జరుగుతుంది, బ్లూటూత్ సపోర్ట్ తోటి రావడం అయితే జరుగుతుంది, వైఫై కనెక్టివిటీ సపోర్ట్ తోటి రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు ఇది వచ్చేసరికి 330 వాట్స్ స్పీకర్స్ తోటి రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ అదనంగా మనం రేర్ స్పీకర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా మనకు వైర్లెస్ స్పీకర్స్ అనమాట. సామ్సంగ్ HW-Q800T యొక్క సౌండ్ బార్లో ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఫీచర్స్ అనేవి చాలా సూపర్గా అయితే ఉన్నాయి. మరి యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి మనకు ఇండియాలో లభిస్తుందా అంటే ఖచ్చితంగా అయితే లభిస్తుంది. బట్ ఏది ఆన్లైన్ స్టోర్లో అయితే లభించడం లేదు. అదే మనం ఫ్లిప్కార్ట్ అయినా కానీ అమెజాన్ అయినా కానీ వేరే పేటిఎం మాల్ అయినా కానీ అక్కడైతే లభించడం లేదు. ఓన్లీ సామ్సంగ్ వెబ్సైట్స్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క వెబ్సైట్లో నేనైతే చెక్ చేశాను. బట్ అది కూడా మన ఇండియాలో వచ్చేసరికి ఓన్లీ ఢిల్లీ సామ్సంగ్ స్టోర్స్ అయితే ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఇదైతే అవైలబుల్ అయితే ఉంది ప్రస్తుతానికి. అండ్ అతి త్వరలో మన హైదరాబాద్కైనా రావచ్చు, విజయవాడకైనా రావచ్చు, అండ్ అదే వైజాగ్ అయినా రావచ్చు, చెప్పలేం. బట్ ఎందుకంటే లాక్డౌన్ వల్ల ఇదే ఆగిపోయిందని అయితే అంటున్నారు. బట్ చూద్దాం అతి త్వరలో. అండ్ మన వచ్చేసరికి ఆన్లైన్లో కూడా తీసుకురావాలని అండ్ అదేవిధంగా ఈ యొక్క సౌండ్ బార్ని అండ్ సామ్సంగ్ యొక్క స్టోర్లో కూడా మన హైదరాబాద్లో అయినా కానీ విజయవాడలో అయినా కానీ తీసుకురావాలని అయితే కోరుకుందాం. అండ్ అతి త్వరలో మనం అయితే ఈ యొక్క సౌండ్ బార్ని మనం చూద్దాం అనమాట. అండ్ ఒకవేళ ఈ యొక్క లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒకవేళ స్టోర్లో ఏమైనా అవైలబుల్గా ఉంటే మీకైతే పర్చేజ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. దీని యొక్క ఆడియో క్వాలిటీని అండ్ అదేవిధంగా దీని యొక్క ఫస్ట్ లుక్ని కూడా మీకోసం అయితే ఖచ్చితంగా అయితే తీసుకురావడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో చూద్దాం అతి త్వరలో మన హైదరాబాద్లో కానీ విజయవాడలో రావాలని కోరుకుందాం మనం. ఎందుకంటే దీనిలో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ క్యూ సింఫనీ యొక్క ఫ్యూచర్ అయితే బాగుంది కానీ బట్ ఆ యొక్క క్యూ సింఫనీ ఫీచర్స్ సరికి ఓన్లీ సామ్సంగ్ QLED టీవీ, అది కూడా 2020లో అయితే యూజ్ అయితే చేయడం వల్ల మనకు కొంచెం రిచెస్ట్ సౌండ్ అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇలాంటి టీవీస్ VU అయినా కానీ MI అయినా కానీ అదేవిధంగా వేరే అదర్ బ్రాండ్స్ టీవీస్ అయినా కానీ కొన్నప్పటిసరికి దీంట్లో మనకు DTS X కూడా సపోర్ట్ అయితే ఉంది కాబట్టి మనకు సౌండ్ అనేది చాలా ఇంప్రెసివ్గా అయితే ఉంటుందని అయితే మనం అయితే పూర్తిగా అయితే చెప్పవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అదేవిధంగా మనకు దీంట్లో డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ కూడా రావడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా డాల్బీ డిజిటల్ ప్లేస్కి ఈ యొక్క ఎన్కోడర్స్ కూడా సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. సామ్సంగ్ 2020 ప్రీమియం సెగ్మెంట్లో
ఈ యొక్క సౌండ్ బార్ అయితే తీసుకొని అయితే వచ్చిందనమాట. ఈ యొక్క సౌండ్ బార్ యొక్క ఫీచర్స్ మీకు నచ్చాయి అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటే మాత్రం కంపల్సరీ యొక్క వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయడమే కాదు అండ్ మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలా వెళ్ళిపోకండి, చూడండి అలాగైతే వెళ్ళిపోకండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.